కృష్ణా జిల్లా అవనగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలం బీసీ సమగ్ర శాఖ హాస్టల్ అట్లాగే హై స్కూల్ అక్కడ వర్షాకాలం వస్తే పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. పక్కన గొయ్యి ఉంది వెనకాల. ఆ గొయ్యిలో వర్షాకాలం పాములు అలాంటివి తిరుగుతున్నాయి. ఏ ప్రమాదం జరిగిద్దో తెలియదు. గతంలో సబితమ్మ గారు మినిస్టర్ గారికి గత సంవత్సరం క్రితం అర్జీ ఇచ్చాం. మొన్న జనవరిలో వచ్చారు ఆమెకు మళ్ళీ ఈ సమస్యను వివరించి మళ్ళీ ఆమెని తీసుకెళ్లి చూపించాం. పరిష్కారం చేస్తామన్నారు. మేము ఒకటే అడుగుతున్నాం కూటమి ప్రభుత్వాన్ని, పిల్లలకి ఇబ్బంది లేకుండా వేసవకాలం లోపు లెవలింగ్ చేయాలని మంత్రి గారిని అధికారుల్ని కోరుతున్నాం. అక్కడ పిల్లలు వర్షాకాలం వస్తే ఏ ప్రమాదం జరిగిద్దో తెలియని పరిస్థితి. మొత్తం లోతు నీళ్లు ఉంటున్నాయి. ఆ సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర కూటమి ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం. ఒక జనసేన నాయకుడిగా మాట్లాడుతున్నాం. ఈ సమస్యని కూటమి ప్రభుత్వం పరిష్కరించాలని, బీసీ విద్యార్థులకు అక్కడ న్యాయం చేయాలని కోరుతున్నాం. ఈ వేసవకాలంలో అయితే అది లెవలింగ్ సరిపోద్ది. ఆ లెవలింగ్ చేస్తే ఆ పిల్లలందరికీ ఏ ఇబ్బందులు లేకుండా బాగుంటుంది. హై స్కూల్ ముందు కాడ వర్షాకాలం వస్తే బురద అవుతుంది. అది కాడ శుభ్రంగా చేయాలని కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, సవితమ్మ మంత్రి గారిని అందరినీ కోరుకుంటున్నాం. ఈ సమస్యను దగ్గరగా 2 సంవత్సరాలు అవుతుంది. ఈ వేసవకాలం లోపల పరిష్కరించాలని మన కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. జై హింద్.